నమస్తే. చాలా రోజుల తర్వాత మన వీడియోలు అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. దాదాపు 20 రోజుల గ్యాప్. 20 రోజుల గ్యాప్లో నేనైతే మొబైల్ కోసంకైతే సెర్చ్ చేసిన. నాకు రియల్మీ P4 Pro అనేది నాకు మంచిగా అనిపించింది. దాదాపు 12 GB ర్యామ్, 256 GB స్టోరేజ్ మంచిగా అనిపించింది. మొబైల్ తీసుకున్నా. ఇప్పటి నుంచి అయితే వారంలో ఖచ్చితంగా రెండు వీడియోలు పెట్టే ప్రయత్నం అయితే చేస్తా. రీసెంట్గా మనకు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ ఏంటంటే మన తెలంగాణ పోలీసులు అయితే ఐబొమ్మ CEO ఓనర్ ఇమ్మిడి రవిని అయితే పట్టుకురు కదా. దాని మీద నా ఒపీనియన్ ఏంటంటే, నిజానికి ఇమ్మిడి రవి చేసింది మాత్రం 100% చట్టానికి వ్యతిరేకం అది. ఎందుకంటే దాదాపు 50 లక్షల మంది డేటా ఉందని పోలీసులు అయితే చెప్తున్నారు ఇంటరాగేషన్ చేసిన తర్వాత. ఇక మన పోలీస్ వ్యవస్థకు వస్తే సజ్జనార్ సార్కి హ్యాట్స్ ఆఫ్. కానీ ఒక వైపు అయితే ఇమ్మిడి రవిని అరెస్ట్ చేసినా కూడా సామాన్య మిడిల్ క్లాస్ మధ్యతరగతి వారి నుంచి అయితే కొంతవరకు అయితే ప్రజల్లో అయితే అసహనం అయితే ఉంది. కారణం ఏంటంటే, ఈ టికెట్స్ రేట్లు విపరీతంగా పెంచడం, 700 800 మల్టీప్లెక్స్ థియేటర్లో. ఇక తర్వాత థియేటర్లో వాటర్ బాటిల్ కార్ నుంచి పాప్కార్ను, ఇంకా ప్రతి ఒక్కటి పార్కింగ్ సంబంధించి దీని మీద కూడా పోలీసులు ఎంతవరకు చేస్తారు అనేది జనాల మాటలాగా మనకు అనిపిస్తుంది. ఎవరు కూడా సోషల్ మీడియాలో ఇమ్మిడి రవికి అయితే మంగళహారతులు జేజేలు పలుకుతున్నారు. కానీ ఈ పోలీసులు చేసిన దానికి నిజమే అయినప్పటికీ ఎందుకో మరి సామాన్య జనాలు అయితే స్పందించడం లేదు. ఫ్రీగా సినిమా చూపించినందుకేమో తెలియదు మరి. కానీ అయితే సజ్జనార్ సార్ ఏం చెప్తున్నారంటే, మీరు ఫ్రీగా వచ్చిందని చూస్తున్నారు కానీ నిజానికి మీ ప్రైవసీ డేటా అనేది దొంగతనం అవుతుంది. అది మీకు తెలియడం లేదు. ఫ్రీగా ఎవరిచ్చినా అది మనం తీసుకోకూడదు. ఇమ్మిడి రవి చేసింది 100% తప్పు. ఆయన బెట్టింగ్ని ప్రమోట్ చేసినందుకు దాదాపు కొన్ని వందల వేల కుటుంబాలు అయితే ఆ ఊబిలో చిక్కుకొని కుటుంబాలు అయితే ఆగమైనాయి అని సజ్జనార్ సార్ అయితే ప్రెస్ మీట్లో అయితే చెప్పినారు. అలాగే పక్కకు ఉన్న ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్కి చిరంజీవి గారిని, రాజమౌళి గారిని, అదేవిధంగా మిగతా దిల్ రాజు గారిని వీళ్ళందరిని అయితే ఆహ్వానించాడు. వాళ్ళు కూడా ఎట్లా ఉందంటే పరిస్థితి అక్కడ చూస్తే, మేమేదో యుద్ధం గెలిచినాం, ఈ సమాజాన్ని మేమే ఉద్ధరించినట్టు వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళు కూడా ఒకవైపు ఆలోచించాలి. సినిమా రేట్ ఇంతగానో పెంచడానికి ఎందుకు పెంచుతున్నారు? అసలు హీరోలకు ఈ రెమ్యునరేషన్ ఇంతవరకు 100 కోట్లు 200 కోట్లు అవసరమో కూడా ఖచ్చితంగా అయితే వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మిడిల్ క్లాస్ సామాన్య పబ్లిక్ ఉంటారు కదా, వాళ్ళ నెలకు జీతం ఎంత ఉంటుంది? 15,000 నుంచి 20,000 మధ్యలో ఉంటుంది. వాళ్ళకి వినోదం కావాలనుకుంటే థియేటర్కి వెళ్తే వాడు ఎంతవరకు సినిమా చూడగలుగుతాడు? ఫ్యామిలీతో వెళ్తే దాదాపు 2-3 వేల రూపాయలు అయితే ఖర్చు అవుతాయి. ఇదైతే ఈ సమాజాన్ని మిడిల్ క్లాస్ అయితే ఒక రక్తంలో తాగుతున్న వ్యవస్థలాగా నడిపిస్తుంది కదా మనకు. కాబట్టి ఖచ్చితంగా అయితే అందరు కూడా ఆలోచించాలి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ, మీరేం హీరోలు అని మీరు పెద్ద ఫీల్ కాకండి. అందరూ కూడా సామాన్య ప్రజల నుంచి మీరు వాళ్ళ వల్లనే మీరు ఇంత స్థాయికి చేరాలని ఖచ్చితంగా అయితే మీరు గమనించండి. లేకుంటే ముందు మీ సినిమాలు అయితే ఎవడు చూడడో కూడా ఇలాంటి సైట్లు వస్తే అసలు మీ సినిమాలో చూడకపోవచ్చు భవిష్యత్తులో. ఇప్పుడు సినిమాది ఎట్లా ఉందంటే, మిడిల్ క్లాస్ వాళ్ళు చూడకుండా చేస్తున్నారు. కారణం ఇట్లా ఇంతవరం టికెట్స్ రేట్ పెంచి. అంటే సామాన్య ఒక కూలినాలు చేసుకునే ఒక మనిషికి మీరు వినోదాన్ని ఇవ్వలేకపోతున్నారు. అంటే మీరు ఇండైరెక్ట్గా మీరు చూడలేరు, మీ వల్ల కాదు, కేవలం డబ్బున్నవాడు మాత్రమే సినిమాలు చూడాలని మీరు పరోక్షంగా చెప్తున్నట్టు ఇట్లా సినిమా టికెట్ రేట్స్ పెంచడం వల్ల. అందరూ కూడా గమనించండి. ఫస్ట్ టైం నేను చూస్తున్నా. నిజంగా చెప్పాలంటే అసలు నాకు హెల్త్కు వాస్తవం కాడికి సర్ది ఉంది, జ్వరం వల్ల నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నా. కానీ ఇమ్మిడి రవికి మాత్రం సోషల్ మీడియాలో మామూలుగా రెస్పాన్స్ లేదు. ఆయనకు ఒక్క వ్యతిరేక కామెంట్ కూడా లేదు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంతలా రెస్పాన్స్ అనేది వస్తుంది ఇమ్మడి రవి. కారణం ఏంది? ఈ టికెట్స్ ధరలు. కాబట్టి ఈ మీరు హీరోలు కాదు జీరోలు మీరు అని సమాజం గుర్తించుకోకముందే వీలైనంత వరకు సినిమాలకు టికెట్స్ రేట్ తగ్గించే ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నా. ఏమన్నా రాగా మాట్లాడితే సారీ, ఏంటంటే జ్వరం ఫీవర్ కారణంగా సరిగ్గా నేను 20 రోజుల నుంచి వీడియో అయితే చేయలేకపోతున్నా. ఈరోజు అయితే మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేసిన, ఇప్పటికే లేట్ అయిందని. ఓకే, మరి ఉంటాను, బాయ్. నేను మీ విరసామ్ యాదవ్. వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ పేరు వచ్చేసి విరసామ్ యాదవ్ వేటి. ఓకే, మరి ఉంటాను, బాయ్.